ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్లో ఎక్కడ మిస్టేక్ అయినా క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా. బట్ నేను ఈరోజు చూపించే మెథడ్లో మిస్టేక్ అయినా సరే క్లాత్ వేస్ట్ 0%. ఫస్ట్ పేపర్ మీద కటింగ్ చేస్తాం, కన్ఫామ్ అయ్యాకే లైనింగ్ కట్ చేస్తాం. ఈ ట్రిక్ తెలిసిన మీకు క్లాత్ వేస్ట్ అనే ప్రాబ్లం ఏది ఉండదన్నమాట. టైలరింగ్ స్టార్టింగ్ చేస్తున్న బిగినర్స్కి క్లాత్ వేస్ట్ అయ్యే భయం ఎక్కువగా ఉంటుంది. ఆ భయం నుంచి మిమ్మల్ని కంప్లీట్గా ఫ్రీ చేయడానికి నేను ఈరోజు పేపర్ ప్యాటర్న్తో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా. మిస్టేక్ అయినా సరే పేపర్ రిప్లేస్ చేసి సరిగ్గా కటింగ్ చేసుకోవచ్చు. క్లాత్ వేస్ట్ అయిపోతుందని బ్లౌజ్ కటింగ్లో కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? పేపర్ ప్యాటర్న్ మెథడ్ యూజ్ చేస్తే మిస్టేక్ అయినా సరే క్లాత్ సేవ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ విత్ పేపర్. మెథడ్ బిగినర్స్కి సూపర్ యూస్ఫుల్. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, ఎక్కడ మిస్ అవ్వకండి. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఈ బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది డిజైన్ అనేది చూసుకుందాము. నెక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. మొత్తం చూడండి స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి స్టోన్స్ వచ్చాయండి. నేను చూపిస్తాను పూర్తిగా. నేనైతే ఇది ఉల్టా సైడ్ వేసేసుకొని ఈ డిజైన్ అనేది చేయాలి అనుకున్నాను. నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా, ఆ డిజైన్ అనమాట. ఆ డిజైన్కి మనం కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనకు లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 39 సైజ్ బ్లౌజ్ అనమాట. 9.5 వస్తుందండి 4 భాగాలు చేస్తే. తర్వాత 2 ఇంచెస్ మార్జిన్ కోసం అంటే 11.5 తీసుకున్నాను. 6.5కి షోల్డర్ విడ్త్ తీసుకున్నాను అనమాట. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఆర్మ్ రౌండ్ కోసం నేను 5.5కి మార్జిన్ అనేది పెట్టుకుంటున్నాను. నా దగ్గర స్కెచ్ లేదనమాట, అందుకే ఈ డిస్తోనే నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కనిపించకపోతే నేను మెజర్మెంట్స్ పక్కన రాస్తానండి, అది చూసుకోండి. ఓకేనా? 3 ఇంచెస్ విడ్త్ అండ్ లెంత్ 3.5కి తీసుకుంటున్నాను అనమాట. లెంత్ అయితే 3.5 తీసుకొని దీనికి రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడికి 2.5 ఒక గ్యాప్ అయితే ఇస్తానన్నమాట ఇక్కడికి. తర్వాత ఇక్కడి నుంచి మనకు ఎంతవరకు నెక్ కావాలో అంతవరకు, అంటే మనకు కింద భాగంలో ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు ఇలా గ్యాప్ వదిలాను అంటే కనుక, నేను చేసే డిజైన్కి ఒక డిజైన్ వచ్చింది చూసారు కదా, ఆ డిజైన్ అయితే మనకు కరెక్ట్గా కన్ఫామ్గా రావాలి అనేసి ఈ విధంగా చేస్తున్నానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం డిజైన్ పేపర్ మీద చేసిన తర్వాత మనం పేపర్ క్లాత్ మీద కటింగ్ చేసుకుంటే మనకు పేపర్ అంటే క్లాత్ సేవ్ అవుతుందన్నమాట. అంటే మనకు ఖర్చులతో సహా కటింగ్ చేసుకోలేం కాబట్టి క్లాత్ మీద ఇలా పేపర్ మీద మనము కటింగ్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రా క్లాత్ అంటే జాయింట్ చేసేటప్పుడు మనకు క్లాత్ పడుతుంది కదండి, ఆ క్లాత్ని మనము లైనింగ్ మీద కటింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఈ డిజైన్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చిందనమాట. అంటే మనం ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తానండి. ఇక్కడ నెక్ కూడా చూపిస్తాను చూడండి, నెక్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పేపర్ అనేది కటింగ్ చేయడం వల్ల యూస్ఫుల్ ఏంది అంటే, మనకు ఒకవేళ ఇది మిస్టేక్ వచ్చింది అంటే మనకు నేను చెప్పిన డిజైన్ రాలేదు అనుకుంటే కనుక మనం నెక్స్ట్ ఇంకొక పేపర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనము సొంతంగా క్లాత్ మీద ఇలా కటింగ్ చేసేసామనుకోండి, మనకు మళ్ళీ క్లాత్ అనేది రాదు కదండి. లైనింగ్ అయితే మళ్ళీ తీసుకోవచ్చు, మెయిన్ క్లాత్ కటింగ్ చేసేస్తే అస్సలు కాదనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఖర్చుల కోసం మనం ఎక్స్ట్రా పీసెస్ అనేది తీసుకోవాలి. అది నేను లైనింగ్ మీద వేసి చూపిస్తాను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది. డిజైన్ అయితే ఈ విధంగా ఉందండి. ఇలా చేసుకున్న తర్వాత మనము లైనింగ్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనము ఎంతవరకు కటింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా మార్జిన్ ఎంత పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఓకేనా? ఈ విధంగా చూసేసుకోండి. చూసుకున్న తర్వాత అంటే ఐరన్ చేసుకోవాలండి. నాకు హెల్త్ బాగాలేక నేను అట్లాగే చేసేస్తున్నాను, మీరైతే ఐరన్ చేసుకోండి. ఈ విధంగా మనము పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, అది ఎంతవరకు ఉంది అనేది చూసుకొని అంతవరకు కటింగ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ షేప్ అనేది ఇవ్వడం లేదండి, ఎక్స్ట్రా మార్జినే పెట్టేస్తున్నా. ఎందుకు అంటారేమో,
ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాను అక్క అంటే, ఆ కర్వ్ షేప్ అనేది అలాగే పెడితే గనక మనకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఎక్కువగా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మనం నీట్‌గా పెట్టుకోవచ్చు అనేసి ఈ విధంగా అయితే కటింగ్ చేశానండి. మీకు కూడా అర్థమైతుంది అనుకుంటున్నాను. బట్ మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మార్జిన్ పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనకు ఖర్చుల కోసం అది. ఇక్కడైతే అవసరం లేదు. ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకోవాలి. చూసారు కదండీ! ఇక్కడ నేను 1/2 ఇంచ్ మార్జిన్ కోసం పెట్టుకున్నాను. పైన నెక్ దగ్గర అవసరం లేదనమాట. ఇక్కడైతే ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఖర్చులకి కలుపుతుంటాం కదా! ఆ విధంగా చూడండి, ఈ విధంగా మనకు ఇక్కడ పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కటింగ్ అనేది చేసేస్తాను చూడండి. నీట్‌గా మనం మార్జిన్ వేసిన చోట నుంచి మనం కటింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా మార్జిన్ ఎందుకు పెట్టుకోవాలి అంటే గనక ఖర్చుల కోసం అండి. ఖర్చులు మనము జాయింట్ చేస్తూ ఉంటాం కదా! ఆ జాయింట్ కోసమే మనము ఖర్చులు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. బట్ కొద్దిగా టైం పడుతుందండి ఇదంతా చేయడానికి. టైం పడినా కూడా మనకు వేస్ట్ అనేది అస్సలు ఉండదన్నమాట. నీట్‌గా మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను ఎంత చక్కగా నీట్‌గా కటింగ్ అనేది చేస్తున్నానో. ఇలాంటి డిజైన్స్ మీకు యూట్యూబ్‌లో ఎక్కడ అనేది చెప్పలేదండి. ఇలాంటి డిజైన్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే మనము ఏ విధంగా నీట్‌గా ఫినిషింగ్‌గా చేసుకోవాలి, అలాగే పేపర్ కటింగ్ మీద అంటే మామూలుగా చాలామంది చూస్తున్నారు కదండి, నెక్ చిన్నగా వచ్చేసింది, వర్క్ కిందకి వచ్చేసింది, మనం ఏం చేసుకోవాలి అనేసి ఎంత వచ్చిందో అంతే కటింగ్ చేసుకుంటారు. బట్ దానికి మనము కొంచెం మార్చి ఇంకొంచెంగా మనం డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను ఫ్రంట్ భాగానికి కటింగ్ చేస్తున్నానండి ప్రిన్సెస్ కట్. మనం బ్యాక్ సైడ్లో 16 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 16 ఇంచెస్ని మనం స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది వేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా 3 ఇంచెస్ మార్జిన్ నెక్కి, 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టేసుకున్న తర్వాత ఎంత మనకు ఆర్మ్ రౌండ్ కోసం తీసుకున్నాము 5.5, ఇక్కడైతే 11.5 తీసుకున్నాం కదా, అంటే 9.5 మార్జిన్కి ఖర్చుల కోసం 2 ఇంచెస్ అనమాట. కింద భాగంలో మనం ప్రిన్సెస్ కట్ కటింగ్ చేస్తాం కాబట్టి అక్కడ మనము ఎక్స్ట్రాగా మార్జిన్ తీసుకోవాలి. 1.5 లేకపోతే 2 ఇంచెస్ తీసుకోవచ్చు అనమాట. అక్కడ కొద్దిగా షేప్ ఇవ్వాలండి, ఎందుకంటే మొత్తం కిందికే వస్తుంది కాబట్టి డాట్స్ ఉండవు కాబట్టి ప్రిన్సెస్ కట్లో మనం ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉండేది కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఫ్రంట్ హుక్స్లు ఉంటాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఖర్చుల కోసం వదిలేసుకోవాలి, ఎక్స్ట్రా మార్జిన్ కోసం. ఓకేనా, ఇది మీకు క్లారిటీ వచ్చింది కదా. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అస్సలు నా ఇది కాకుండా నాకు మెసేజ్ అయితే పెట్టండి. నేను కామెంట్స్లో అయినా చెప్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. అంటే నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకే ఈ విధంగా నా వాయిస్ వస్తుంది, పర్లేదు. ఇప్పుడు చూడండి, నేను లెంత్ ఎంత తీసుకున్నాను, మన చెస్ట్ లెంత్ ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకోవాలి. 10.5 అయితే వచ్చింది కదా, ఇక్కడి నుంచి 4 ఇంచెస్ మార్జిన్ పెట్టి, ఎవరికైనా అంతే చెప్పాను కదండి, 4 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఈ డాట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ సంక రౌండ్ ఉంది కదా, అక్కడికి కలుపుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తుంది, మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. మళ్ళీ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఈ డాట్స్ని కరెక్ట్గా ఉంది అనమాట. నెక్ విడ్త్ ఎంత కావాలి అనేది నేను తన ఆల్తీ బ్లౌజ్ని పెట్టి నేను కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఈ విధంగా ఈ బ్లౌజ్ కూడా నేను చూపించానండి వీడియోలో. నేను మీకు ఎంత చక్కగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. డిజైన్ అయితే చాలా బాగా వచ్చాయి. అన్ని డిజైన్స్ కూడా ఇలాగే ఉన్నాయండి ఆవిడవి. చాలా పెళ్ళి బ్లౌజెస్ అనమాట ఇవి. ఇక్కడ లెంత్ అనేది మేము తగ్గించుకోవచ్చు అనమాట. అంటే హుక్స్ దగ్గర మనకు తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కువగా ఉంటే మనం తగ్గించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే డాట్స్ ఉండవు కదండి, చాలా లాంగ్ అయిపోతుంది. లాంగ్ వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు చెస్ట్ దగ్గర కింద భాగంలో మనకు ముడతలు అనేది పడుతూ ఉంటాయి అన్నమాట. అలా ఉండకుండా ఉండాలి అంటే కనుక మనం ఇక్కడ కొంచెం తగ్గించుకోవచ్చు. అక్కడ కూడా చూడండి, నేను అక్కడ కూడా తగ్గించాను, ఇక్కడ ఫ్రంట్ భాగంలో కూడా తగ్గించాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అయితే రెడీ అయిపోయింది. నెక్ కూడా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. దీని స్టిచ్చింగ్ వీడియో నేనైతే లైవ్లో పెట్టినట్టు గుర్తుంది. బ్యాక్ పార్ట్ది ఒక్కటి వీడియో తీసానండి, అది ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇది ప్రిన్సెస్ కట్టు, అలాగే హ్యాండ్స్ అవన్నీ నేను
లైవ్లో పెట్టాను, మీరు అది వాచ్ చేయండి. బ్యాక్ పార్ట్ది మటుకు నేను వీడియో తీశాను, వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. హ్యాండ్స్కి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి ఖర్చుల కోసం ఇంకా లెంత్ ఎంత కావాలో పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత క్లాత్ ఉందో లేదో చూసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది దానికి కూడా ఖర్చుల కోసం చూసుకోవాలి అనమాట. ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకు నీట్గా ఉంటుందండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నేను చెప్పే మెథడ్ అయితే యూజ్ చేస్తే కనుక మీరు చాలా అంటే చాలా ఫాస్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను మీతో మాట్లాడుతూనే కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసాను కదండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. హ్యాండ్స్ దగ్గర అయితే ఈ విధంగా నేనైతే పెట్టేసుకుంటున్నాను. కింద క్లాత్ ఎందుకు అక్క వదిలింది అంటారేమో, కింద మనకు స్టోన్స్ అనేది చాలా పైకి వచ్చాయండి, కిందికి అయితే రాలేదన్నమాట. అందుకే మనకు స్టోన్స్ ఎక్కడి వరకు వచ్చాయో అంతవరకే కుట్టి నేను దాన్ని తిరగదిప్పుతానమాట. ఇక్కడ చూడండి, నెక్ ఏ విధంగా పెడుతున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. పైకి అయితే పెట్టలేదండి, కిందికి పెడుతున్నాను అనమాట. ఎందుకు అంటారేమో, ఈ డిజైన్ అనేది అలా మైండ్లోకి వచ్చిందనమాట నాకు. ఆ మైండ్ వచ్చింది, నేను ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను, అంటే కింద భాగంలో కటింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను స్టోన్స్ ఉన్నాయి కదండి, అవి మనకు పైకి వచ్చేటట్టుగా పెట్టి కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పెట్టి నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా అదే మెథడ్లో చేసుకోండి. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా చేసుకోండి. ఎందుకంటే చాలా షార్ట్గా వస్తున్నాయండి ఈ మధ్య శారీస్లో బ్లౌజెస్ అయితే. మీరు అది కూడా చూసి మరీ తీసుకోండి. ఇంకొకటి, శారీస్ బాగుంటాయి కానీ బ్లౌజెస్ చూసుకొని తీసుకోవాలండి బాబోయ్. నేనైతే బ్లౌజ్ చూస్తానండి, ఎక్కడ పోయినా కూడా శారీ తీసుకోవాలి అంటే కనుక బ్లౌజ్ ఏ విధంగా ఉంది, దాని డిజైన్ ఏ విధంగా వచ్చింది అనేది చెక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటారేమో, నాకైతే ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను ఈ విధంగా చూసుకుంటానన్నమాట. బ్లౌజెస్ చూసుకొని అది నాకు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని నేను తర్వాత శారీ తీసుకుంటానండి. లేకపోతే దానికి తగ్గట్టుగా ఉంటేనే తీసుకుంటానన్నమాట, లేకుంటే తీసుకోనండి. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే ఈ విధంగానే చేసుకుంటానన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా చేసుకున్నాం కదండి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్కి కూడా మనం ఈ విధంగానే తీసుకోవాలన్నమాట. ఏ విధంగా తీసుకుంటున్నాను నేను, ప్రిన్సెస్ కట్కి కట్ వస్తాయండి, బట్ ఈ విధంగా మామూలుగా మనకు జాయింటే తీసుకుంటున్నాను కాబట్టి ఏం కాదండి. అలా తీసుకున్నా పర్లేదు, ఇలా తీసుకున్నా పర్లేదు. ఇక్కడ చూసారు కదా, నేను ఈ క్లాత్ అయితే నాకు ఉంది కాబట్టి చాలా చక్కగా తీసేసుకుంటున్నాను అనమాట. తీసుకున్న తర్వాత మనము ఇక్కడ దీనికి క్రాస్ బెల్ట్ ఉండదు, తర్వాత హెమ్మింగ్ పట్టీ ఉంటుంది, ఫ్రంట్ హుక్స్ కాబట్టి. బ్యాక్ ఓపెన్ ఉంటే కనుక మనకు హెమ్మింగ్ పట్టీ అది కూడా ఉండదండి. ఫ్రంట్ పార్ట్లో చాలా చక్కగా అయిపోతుంది అనమాట. ఇంకొకటి, ఇక్కడ ప్రిన్సెస్ కట్లోని సైడ్లో జాయింట్లో జిప్ వేస్తారనమాట. జిప్ వేసుకుంటే అసలు అదే అండి, హుక్స్లు కాజాలు అస్సలు ఉండవు అనమాట జిప్ వేసుకుంటే. నేనైతే చాలామందికి జిప్ పెట్టి కూడా స్టిచ్చింగ్ చేశాను. ఆ వీడియో కూడా మీకు కావాలి అంటే కనుక మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను, ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఆ జిప్ ఎలా అటాచ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్లో అనేసి పెట్టాను అనమాట. ఓకేనా, ఇంకా మీకు పూర్తిగా కటింగ్ అయితే అయిపోయింది కదండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను కటింగ్ చేసుకుని ఒక రోల్ అనేది చేసి పెట్టుకుంటాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానన్నమాట టుమారో 8 PM. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.